వల్లి అయితే ప్రేమకు వచ్చిన లెటర్ ఏంటో తెలుసుకోవాలని చాలా ఆరాటపడుతూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న ప్రేమ అయితే ఆ కళ్యాణ్ గడు ఏం చేస్తాడో ఏంటో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటే ఇంతలో వల్లి ప్రేమ దగ్గరికి వెళ్తుంది. ఇదిగో ప్రేమ అని చెప్పి పిలుస్తుంది. పిలవగానే ప్రేమ అయితే ఇంకా ఆ కళ్యాణ్ గురించి ఆలోచిస్తూ ఉండటంతో ఇదిగో ప్రేమ నిన్నే అని చెప్పి వల్లి పిలుస్తుంది. ఏంటక్క అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న వల్లి అయితే నిన్ను అత్తయ్య గారు కేకేశారు, ఏంటి పలకకుండా ఇక్కడే కూర్చున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే ప్రేమ అయితే ఏంటి అత్తయ్య నన్ను పిలిచారా ఎందుకు అని చెప్పి ప్రేమ అడుగుతుంది. దాంతో వల్లి అయితే ఏమోనమ్మా నాకేం తెలుసు, అసలే నువ్వు అత్తయ్యకి మేనకోడలు కదా, నీ మీద కొంచెం ప్రేమ ఎక్కువగా ఉంటుంది, నిన్ను మరి ఎందుకు పిలిచారో ఏంటో నాకేం తెలుసు అని చెప్పి వల్లి అంటుంది. ఆ మాట వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే నన్ను అత్తయ్య గారు ఎందుకు పిలిచారు, ఏం మాట్లాడాలని, సరేలే అక్క నేను వెళ్తాను అని చెప్పి అంటుంది. ఇక ఆ మాట వినగానే వల్లి అయితే చాలా సంతోషిస్తుంది. ప్రేమ బయటికి వెళ్ళిన వెంటనే ఎలాగైనా సరే ఆ లెటర్ ఎక్కడ ఉందో ఏంటో తెలుసుకొని నేను ఆ లెటర్లో ఏముందో తెలుసుకుంటాను, అప్పుడు ఇంట్లో వాళ్ళందరి ముందు ప్రేమ గురించి నిజం చెప్పేస్తాను, ప్రేమ ఆ లెటర్ వచ్చిండే కదా ఇలా టెన్షన్ పడుతూ ఉంది, నేను ఇప్పుడు ఎలాగైనా సరే ప్రేమ కళ్ళు కప్పి ఆ లెటర్ని తీసుకుంటానని చెప్పి ప్రేమని అబద్ధం చెప్పి వేదవతి దగ్గరకు పంపించేస్తుంది. దాంతో అక్కడ ఉన్న ప్రేమ పరిగెత్తుకుంటూ వాళ్ళ అత్తయ్య దగ్గరకు వెళ్తుంది. ఇంతలో వల్లి అయితే ప్రేమ రూమ్ మొత్తం వెతుకుతూ ఉంటుంది. ఇక ఆ పేపర్ ఎక్కడుందో ఏంటో అని చెప్పి ఆ లెటర్ని అయితే మొత్తం అంతా కూడా వెతుకుతూ ఉంటుంది. అమ్మో సిందరవందరు చేయకుండా నెతకాలి అని చెప్పి వల్లి వెతుకుతూ ఉంటుంది. ఇక వల్లికి ఆ లెటర్లో ఉన్నది ఏంటో తెలుస్తుందో, తెలిస్తే ఏం చేయనుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.